శ్రీ మహాలక్ష్మి కమలంలో కూర్చొని రెండు వైపులా ఏనుగులతో ఎందుకుంటుంది? దేవదానవులు క్షీరసాగరాన్ని వధించినప్పుడు విష్ణువును వధించింది లక్ష్మీదేవి. సర్వలక్షణ సంపన్నురాలు అయిన ఈ సుందరికి శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. సమస్త సంపదలకు అధిదేవతను చేశారు. పాలనురుగు వంటి దేహఛాయ, త్రిలోక సౌందర్యం ఈమెకు స్వంతం. ఎప్పుడు చిరునవ్వు నిండిన ముఖంతో సర్వాలంకార భూషితయై గజరాజులు తోడుగా 4 చేతులతో కమలాసనం పైన కూర్చొని ఉంటుంది. చేతులలో ఎటువంటి ఆయుధాలు ఉండవు లక్ష్మీదేవికి. ఈమె పద్మములను మాత్రమే ధరించి ఉంటుంది. దేవతలకు 4 చేతులు 8 చేతులు ఉండటం మనం గమనిస్తాం. అంటే దాని అర్థం దేవతలకు అంతటి శక్తి ఉంటుందని అర్థం. లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటే పార్వతీదేవికి 8 చేతులు ఉంటాయి. అలా ఎందుకు దేవతలకు అన్ని చేతులు ఉంటాయంటే డబ్బు కన్నా విద్య కన్నా భుజబలం చాలా గొప్పదని అంతరార్థం. ధనలక్ష్మికి స్థిరత్వం లేదు. ఒకరి దగ్గర స్థిరంగా ఉండదు. లక్ష్మి చెంచల మనస్సు కలది. స్థిరమైన జీవితం లేదు. అయితే ఎవరి దగ్గర ఆమె ఉంటుందో ఆ ఉన్న 4 రోజులు ఉయ్యాల ఊగిస్తుంది. అందరినీ అన్నింటినీ దాసోహం అని అనిపిస్తుంది. తన శక్తి ఏమిటో చూపిస్తుంది. అందుకే పెద్దలు డబ్బుకు లోకం దాసోహం అని, ధనమూలమిదం జగత్ అని అంటారు. లక్ష్మికి 4 చేతులు ఉండటానికి కారణం ఇదే. తన చంచలత్వాన్ని అందరికీ తెలియజేయటానికి శ్రీ మహాలక్ష్మి నీటి కొలంలో ఉన్న తామరలో కూర్చొని ఉంటుంది. నీటిలో ఉన్న తామర పువ్వు నిశ్చలంగా ఉండదు. చిన్న గాలి వచ్చినా అటు ఇటు ఊగిపోతుంది. ఆ పద్మం నీటిలో ఉన్నంత వరకు నిగనిగలాడిపోతుంది. నీటి నుంచి బయటికి తీయగానే వాడిపోతుంది. అదేవిధంగా ధనం మన దగ్గర ఉన్నంత వరకు మనకు శక్తి ధైర్యం వస్తుంది. బయటికి తీసి ఖర్చు పెడితే మనిషికి శక్తి తగ్గిపోతుంది. భయం వస్తుంది. అన్ని విధాలుగా కృంగిపోతారు. దరిద్రం వెంటాడుతుంది. శ్రీ మహాలక్ష్మికి 2 వైపులా ఏనుగులు ఎందుకు ఉంటాయంటే గజబలం ఎంత గొప్పదో ధనబలం కూడా ఈ కలియుగంలో అంత గొప్పది అని తెలియజేయటం కోసం.